ముందుగా ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని అందులోకి ఒక పిరికెడు సేమ్యా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కాగినాక ఇలా కలుపుకోవాలి. సేమ్యా అనేది మనకి బాగా లడ్డుగా కాముందుకే, అంటే ఉడికి ఇట్లా మెత్తగా కాముందుకే ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఫుల్ కప్ కాకుండా 3/4 షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చక్కెర కరిగినాక ఇందులోకి మనకు కావాల్సిన పప్పులన్నీ యాడ్ చేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. మనకి మొత్తం దగ్గరకు అయితే టేస్ట్ అంత అనిపించదు. మొత్తం చిక్కగా కొంచెం వాటర్ ఉంటే మనకు కొంచెం చల్లారాక ఈ సేమియా అనేది బాగుంటుంది. టేస్ట్ కూడా మొత్తం దగ్గరకు అయితే గడ్డ కట్టినట్టు అవుతుంది, తినడానికి కూడా బాగుండదు. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం బాదం పప్పు, జీడిపప్పుని ఇందులోనే వేసి వేయించుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్గా వేస్తాను. ఇలా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టారు, బాగుంటుంది. కాకపోతే మళ్ళీ నెయ్యి వేసాక 1 నిమిషం పాటు కొంచెం వేడి మీద ఉంచి దించేసుకోవాలి. సేమియా అనేది బాగా మాత్రం ఉడికించొద్దు, అంటే మెత్తగా ఇట్లా అయితే మనకు అంత టేస్ట్ అనిపించదు. మనం ఈ సేమియా కోసం 1/2 లీటర్ పాలు, ఒక పిరికెడు సేమియా, ఒక 4 జీడిపప్పులు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యితో మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ చేసుకోవచ్చు.